యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనే శని, ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని తనుభావం అంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగిస్తాడు. అలాగే రవి 14 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. తదుపరి ద్వితీయ స్థానంలో అటువంటి మేషంలో ప్రవేశించి అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ శుక్రుడు 2 స్థానాలలోనూ పూర్తి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక కుజుడు నెలంతా ఒక 2 రోజులు తీసేయండి, జన్మంలోనే ఉన్నాడు, యోగకారకం కాదు ఏమండి. అలాగే 2 రోజులు వ్యయంలో ఉన్నాడు, అది యోగకారకం కాదు. అలాగే ఇక బుధుడు తీసుకుంటే బుధుడు జన్మంలో ఒక 21 రోజుల పాటు జన్మంలోను, ఒక 9 రోజుల పాటు ఏ స్థానంలోనూ ఉన్నారు. అంటే మీకు బుధుడు కూడా ఏమాత్రం అనుకూలుడు కాదు. ఈ విధమైన పరిస్థితి ఉంది. ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. గురువు చతుర్థంలో ఉన్నారు, అనుకూలమైన ఫలితాలు ఉండవు, సుఖశాంతులు ఉండవు. అక్కడ భూమి, గృహం ఇత్యాది విషయాలు, వాహన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో కేతు ఒక్కడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇచ్చేవాడు ఈయన ఒక్కడే కనబడుతున్నాడు. అటు శుక్రుడు ఇటు కేతు 2 గ్రహాలు మాత్రమే మీకు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. తప్పితే మిగతావి ఏవి కూడా బాగలేవు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఈ నెలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. చేత ఎక్కువ గ్రహాలు ప్రతికూలుతుంది కాబట్టి కంగారు పడిపోకండి. శుభ్రంగా నవగ్రహ మంత్రాలు చదువుకోండి. మీ వ్యక్తిగత జాతకం బాగుంటే దీని ప్రభావం చాలా చాలా 10% ఉంటుంది. అది నిష్ణాతులైన వారు చెప్తే. లేదు నా నోటికి వచ్చింది ఏదో చెప్పేసాను అనుకోండి, ఊరికే వినడానికి బాగుంటుంది. లేదు నేను చెప్పచ్చు, మీకు కొన్ని కోట్లు వచ్చేస్తున్నాయి రాసి పెట్టుకో, ఛాలెంజ్ నాది, బాధ్యత నాది, గ్యారంటీ. నా గ్యారంటీ ఏంటండి? 10 కోట్లు నేను ఎక్కడ గ్యారంటీ ఇవ్వను? 10 కోట్లు నా దగ్గర ఉండాలి కదండి గ్యారంటీ ఇవ్వడానికి. ఇలాంటి మాటలని మేము చెప్పమండి. అంచేత ఇలాంటివి మిమ్మల్ని భయపెట్టడం కానీ మిమ్మల్ని సంతోష పెట్టాల్సిన పని లేదు. శాస్త్రం ఈ రాశి వారికి ఏం చెప్తోంది, ఏ రాశి వారికి ఏం చెప్తోంది శాస్త్రం, అంతవరకే చెప్పడం జరుగుతుంది. అది మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏదంటే అది విని దానికి ఎవరో చెప్తాడు, దానికి నన్ను ప్రశ్నిస్తారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాం కాబట్టి కింద, దానికి నేను సమాధానం చెప్పాలండి. పోనీ ఆయన నెంబర్ ఉంటే ఆయన అడగండి, ఆయన ఏం చెప్తాడో చూద్దాం. రాసి పెట్టుకోమంటున్నాడుగా, రాసి పెట్టుకోండి. ఆయనది గ్యారంటీ కూడా, ఆయన గ్యారంటీ తీసుకోండి. మరి మమ్మల్ని బాధ పెట్టమాకండి దయచేసి. నేను చెప్పిన దానికి నేను రెస్పాన్స్ ఖచ్చితంగా నేను బాధ్యత వహిస్తా. అంటే మీ గ్యారంటీలో ₹1,00,00,000 గ్యారంటీ, నా దగ్గర 1 కోటి ఉండాగా, ₹1,00,00,000 కూడా లేదు. నేను దేనికి ₹1,00,00,000 గ్యారంటీ ఉండాలి మీకు? నేను అని చేత అలాంటివి వద్దండి. నేను చెప్పిన దానికి మీకు డౌట్ వస్తే శాస్త్రం ప్రూవ్ చేయగలను అంతే. గ్యారంటీ అంటే నా గ్యారంటీ ఎంతవరకు శాస్త్రాన్ని ప్రూవ్ చేయడం వరకే. నేను ₹1,00,00,000 ఇవ్వలేను, ₹1,00,00,000 కాదు కదా, మీకు ₹1,000 కూడా ఇవ్వలేను. యథార్థం చెప్తున్నానండి. చేత ఈ విధంగా ఫాలో అవ్వండి. రోజు శుభ అశుభ గ్రహాలతో సంబంధం లేకుండా దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నామో నవగ్రహాలు కూడా అలాగే ప్రార్థించండి. సర్వశుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.